మహబూబాబాద్ లో హద్ సే హద్ జోడో యాత్రలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై వ్యాఖ్యలను వెంటనే రేవంత్ వెనక్కు తీసుకోవాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. రేవంత్ పై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వందల వేల కోట్ల కార్యక్రమాలు చేసినాము. దాని మీద మీరు చర్చకు రండి. మీ ప్రభుత్వాలు ఎన్ని చేసినాయో మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తున్నాను. ఏదున్నా సిస్టమేటిక్ గా మీరు ఒక పద్ధతి ప్రకారం మీరు మీ ప్రచారం చేసుకోవాలి. వ్యక్తిగత దూషణలకు పోకుండా అప్రజాతమైన ఈ యొక్క ప్రగతి భవన్ లాంటి అప్రజాస్వామికమైన కామెంట్స్ చేయకుండా ఉండాలని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి యాత్ర హాత్ సే హాత్ జోడో యాత్ర కాదు, హాత్ సే హాత్ చోడో యాత్ర. అందులో భాగంగానే నర్సంపేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే వారి యాత్రను వారి నియోజకవర్గంలో రానియకుండా తరిమినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు వేదికపై ఉండి ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి నువ్వు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ తీసుకొని పేల్స్తాన్ని ముందుకొచ్చింది నువ్వు. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు గుర్తుకొస్తున్నారు. నీకు మహిళలను గౌరవిస్తలేరు అని శాసనసభ్యులు శంకరన్నపై అసత్య ఆరోపణలు చేసినటువంటి నువ్వు ఈ రోజు